శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవి గారు కానివ్వండి, సత్యభామ గారు, లేకపోతే జాంబవతి, ఇట్లా భార్యలు ఇంతమంది ఉండటం, ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తికి మరి ఇంతమంది భార్యలు ధర్మ సంబద్ధమైన, అసలు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు రామాయణం కొంచెం లింక్ చేద్దాం. ఇక్కడ దశరథుడు రాజుని మనము దక్షిణ నాయకుడు అని అంటాం. దక్షిణ నాయకుడు అంటే 1+ వైఫ్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళని దక్షిణ నాయకుడు అని అంటారు. మరి రాముడు ఏకపత్ని వ్రతుడు. ఫాదర్ని ప్రతి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకునే రాముడు భార్యల విషయంలో ఎందుకు ఇన్స్పిరేషన్ లాగా తీసుకోలేదు? వచ్చింది పరిపూర్ణ మానవుడిగా. రామాయణం ఏం చెప్తుంది? రాముడు ఏది చేస్తే మనం అది చెయ్యొచ్చు అని చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను వస్తున్నాను ఇక్కడికి, ఏమవుతుందో నాకు తెలియదు. అదే రాముడు. ముందు ప్రాబ్లమ్స్ వస్తాయో లేదో తెలియదు, వెళ్తున్నప్పుడే ఫేస్ చేస్తూ వెళ్ళిపోతాడు. కృష్ణుడు అట్లా కాదు, పరిపూర్ణ అవతారం. ముందే అన్ని తెలుస్తాయి. ముందే అన్ని తెలిసినట్టుకి ఎంత ప్రాబ్లం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బ్రెయిన్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది కదా. సో అది వస్తుంది, దాన్ని తప్పించుకోవడం ఎలా? ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. గుడ్డికి వెళ్ళిపోతున్నాం అనుకోండి ఒక మనిషిలాగా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రామావతారంకి వచ్చేటప్పటికి, కృష్ణ అవతారంకి వచ్చేటప్పటికి ఎక్కువ కష్టపడ్డది కృష్ణుడు. లిటరలీ చెప్పాలంటే ఆయన లైఫ్ మొత్తం ప్రాబ్లమ్సే, కానీ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే అన్ని తెలిసిన వాడు నవ్వుతూ ఉంటాడు కాబట్టి. రాముడు కూడా బాధపడ్డారు, కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఇది చాలా మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు భార్యల విషయానికి వస్తే, ఇందాక నేను చెప్పాను కదా దక్షిణ నాయకుడు అని. ఇదే పాయింట్ని కృష్ణుడికి ఆపాదించినాం అనుకోండి, ఏం ఫరక్ పడదు. సో రాజు కాబట్టి 8 మంది భార్యలు ఉండొచ్చు, ఒకరికన్నా ఎక్కువ ఉండొచ్చు. మళ్ళీ ఇంకొక ధర్మం ఏంటి అని అంటే, ఒక క్షత్రుడు మల్టిపుల్ మ్యారేజెస్ ఎందుకు చేసుకుంటారు అని అంటే, పెళ్ళి అనేది కేవలం సంసారం చేయడానికి, ఆడతనం చూడడానికి ఇది మాత్రమే కాదు. క్షత్రుడు వివాహం మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటున్నాడు అంటే ఒక ఒప్పందం ప్రకారం కూడా చేసుకుంటాడు. ఎందుకంటే అవతల వైపు రాజు ఒక ఆయన ఉంటాడు, పెద్దవాడు అయిపోయి ఉంటాడు, కూతుర్లు మాత్రమే ఉన్నారు, కొడుకులు లేరు. అప్పుడు అతని తర్వాత రాజ్యం చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అధర్మాత్ముడైన వాడికి ఇచ్చే బదులు ధర్మాత్ముడైన వాడికి నా కూతుర్ని ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ఒప్పందం ప్రకారం కూడా జరిగేవి పెళ్ళిళ్ళు అప్పట్లో. ఇదొక పాయింట్. సో ఇప్పుడు కృష్ణుడికి 8 మంది భార్యలు అనుకుందాం. మహాభారతం ఏం చెప్తుంది కృష్ణుడి గురించి? శ్రీమద్ భాగవతంలో కూడా ఆయన అస్కలిత బ్రహ్మచారి అని చెప్తుంది. అస్కలిత బ్రహ్మచారి అన్నప్పుడు ఆయనకి ఇవేమి అంటావు, తామేరాకు మీద నీటి బిందువు లాగా ఉంటారు. సో ఇప్పుడు మనం శివలింగం మీద అభిషేకం చేస్తాం, అన్ని పడిపోతాయి. దాని మీనింగ్ ఏంటి? ఏది శాశ్వతం కాదు అని. కృష్ణతత్వం అట్లాంటిది. సో ఆయన అందరితో ఉంటాడు, కానీ దేనికి అంటుకోడు. అర్థమవుతుంది కదా. ఆయనకి పిల్లలు పుడతారు, కానీ ఏదైతే వీర్యస్ఖలనమై ఉంటుందో అది కాదు. అంతటా వ్యాపించిపోయిన పరమాత్మకి 8 మంది భార్యలు అయితే తప్పేంటి? ఎందుకంటే అది ఆయనకి అంటట్లేదు. మనం యాంగిల్లో చూడాలన్నట్టు కృష్ణతత్వాన్ని. ఇప్పుడు ఆయన చేసుకున్నారు కదా అని నేను చేసుకుంటా అంటారు కొందరు. మెయింటైన్ చేస్తారా? ఇప్పుడు 8 మందిని చేసుకున్నారు అనుకోండి, 8 మందిలో ఏ భార్య అయినా ఇంకో భార్యతో గొడవ పడిందా? ఈయనతో గొడవ పడ్డారా? లేదు. ఇప్పుడు అట్లా కంపేర్ చేసుకుంటే నేను చెప్పాను కదా, రామాయణం ఏం చెప్తుంది? రాముడు చేసిన ప్రతి పని మనం చేయొచ్చు అని చెప్తుంది. అందుకే రాముడు ఒక పెళ్లి దగ్గర ఆగిపోయారు. ఆయన చేసిందల్లా మనం చేయొచ్చు అంటది కాబట్టి రామాయణం. ఆయన 2 చేసుకున్నప్పుడు నేనెందుకు చేసుకోవద్దు అంటారు జనాలు. క్షత్రియ ధర్మం ఎవడికొద్దు కదా. ఇక్కడ మనం ఏం చెప్తాం? కృష్ణుడి గురించి, విష్ణుమూర్తి గురించి ప్రకృతి, పురుష అని 2 చెప్తాం. పురుష అంటే ఆయన, ప్రకృతి అంటే మనమందరము అని. అంతటా వ్యాపించిపోయిన పరమాత్మ కదా. సో అలాంటి ఆయనకు ఒక లెక్క మనం ఎలా చెప్తాం? ఇంకొకటి ఏంటంటే, మనకి పంచభూతాలు ఉంటాయి. 8 భార్యలని 8 తత్వాల్లాగా చెప్తారు అన్నట్టు. సో అన్ని నడిపించేది ఆయననే కదా. ఇప్పుడు విష్ణుమూర్తి ఎందుకు ఉంటారు? ఇప్పుడు స్థితికారుడు అని చెప్తాం విష్ణుమూర్తిని. సో ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి, భూమి, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, ఇవి ఉంటాయి. దీన్ని ఒకరు నడిపించాలి. మన బాడీలో ఇవన్నీ ఉంటాయి కదా. మన బాడీలో మళ్ళీ మన బాడీ నడవాలి అని అంటే కావాల్సింది మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 తత్వాలు ఉన్నాయి చూడండి. అందుకే కృష్ణుడికి 8 మంది భార్యలు, 7 లేదు 9 లేదు అని చెప్తారు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి
ఈ తత్వం అనేది అంటే లైక్ ఇప్పుడు నేను నడుస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నా మనస్సు ఒకటి థింక్ చేస్తుంది అంటే ఇందులో ఉన్న పరమాత్మ దాన్ని నడుపుతున్నట్టే కదా! సో, అలా కూడా తీసుకోవచ్చు అన్నట్టు కృష్ణుడిది ఏదైతే 8 మంది భార్యను ఎవరైతే కాంట్రోవర్సీ చేస్తున్నారో దాన్ని. ఒక్కసారి దేహంలో నుంచి శివం అనేది వెళ్ళిపోయిందనుకోండి, శవం అవుతది. అప్పుడు ఇది ఉండే ఏం ఉపయోగం? ఇంకా లేనట్టే కదా! కరెక్ట్. సో, ప్రపంచాన్ని నడిపించాలి అన్నా, నేనైనా నడవాలి అన్న ఒక మనిషిలాగా, నాలో ఉన్న పరమాత్మ నన్ను నడిపిస్తున్నాడు. సో, ఆ 8 తత్వాలు అక్కడ అనుకోండి. అలా. అయితే ఇప్పుడు ఎంతమంది భార్యలున్నా ప్రపంచం అంతా మాట్లాడేది రాధే కృష్ణ అని. అవును. ఎందుకని రాధను వదిలేసి ద్వారకకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 2 చూద్దాం. ఉమ్, కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. రాధమ్మవారు అసలు పురాణాల్లో లేరు అని ఒకళ్ళు, ఉమ్. రాధమ్మవారిని పెళ్లి చేసుకున్నట్టు కూడా పురాణాల్లో ఉంది అని ఉంది ఒకళ్ళు అని చెప్తారు. ఒకరు. అవును. ఎందుకంటే రామభద్రాచార్య అని ఆయనకి కళ్ళు కనపడవు, నార్త్ లో ఉంటారు. ఉమ్, ఆయన చెప్పింది ఏంటి అని అంటే ఏదో పురాణం పేరు చెప్పారు, భవిష్యత్ పురాణము బ్రహ్మ పురాణం సంథింగ్ ఏదో. ఓకే. అందులో చాలా క్లియర్ గా ఉందంటే బ్రహ్మదేవుడే రాధా అమ్మవారికి కృష్ణుడికి పెళ్లి చేశారు బృందావనంలో అని చెప్పి. ఉమ్, గాంధీవనం అని ప్లేస్ ఉంటుందంట, ఇప్పటికి అక్కడ గుడి ఉందంట, ఉమ్, అక్కడ చేశారంట పెళ్లి. సో మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఉమ్. ఇంకొక కాంట్రవర్సీ ఏం చెప్తారు అని అంటే ఇది ఒక 500 years బ్యాక్ లైక్ ఒక ముస్లిం రూల్ అనేది జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని తక్కువ చేయడానికి లేకపోతే రసికుడు అని ఒక ముద్ర వేయడానికి కూడా రాధ అనే క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్తారు అన్నట్టు. ఓహో, ఓకే. సో ఒకవేళ అలానే అనుకుందాం, మన పురాణాల్లో ఉండే శ్లోకాలు ఛందోబద్ధంగా ఉంటాయి. ఓకే. సో ఎవరైతే వక్రీకరించాలో వాళ్ళు ఏది పడితే అది రాయడానికి లేదు, అది ఛందస్సు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని రాయాలన్నట్టు. ఉమ్, అంత తెలివిగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారని నేను ఎప్పటికీ అనుకోను. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉంటారు, ఇస్కాన్ వాళ్ళు 100% బిలీవ్ చేసేది ఏంటి అని అంటే రాధమ్మవారికి కృష్ణుడికి పెళ్ళయింది గాంధీవనంలో, బ్రహ్మదేవుడే చేశారు అందరి దేవతల సమక్షంలో అని. దీనికి పురాణంలో రిఫరెన్సెస్ కూడా ఉన్నాయని చెప్తారు అన్నట్టు. ఓకే. అలా ఎందుకు వదిలిపెట్టిపోయారు అన్న పాయింట్కి వస్తే, ఉమ్, ఆయన ఆమె ఇద్దరు ఒకటే, వేరు వేరు మనకు కనిపిస్తున్నారు రూపాలు, కానీ వాళ్ళు ఒకటే. అలాంటప్పుడు కలిసి ఉంటే ఏంటి, డివైడ్ అవుతే ఏంటి? ఇప్పుడు సీతమ్మ ఉన్నారు, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు, రాముడు అయోధ్యలో ఉన్నారు, ఎక్కడన్నా విడిపోయారా? మనస్సుతో కలిసే ఉన్నారు. సో అలా చూడాలన్నట్టు వాళ్ళ తత్వాన్ని.